చదువులేని వారి కాదు, ఏదో పాలనలే కాదు. వారికి ఏంటంటే వాళ్ళు పాండిత్యం కలిగినటువంటి వారి గ్రీకు వారు. ఈ గ్రీసు దేశం లాంటి వారికి పాండిత్యం, సకల శాస్త్రాలు వారికి వచ్చు. అలాంటి వారి మధ్య బోధించడం అంటే సవాలుతో కూడినటువంటిది. అలాంటిది ఏమన్నాడంటే, అయ్యా ఏథెన్సు వాళ్ళారా, నేను మీ గ్రామమంతా తిరిగా, మీ దేశమంతా తిరిగా, అనేకమైన వారు ఉన్నారు. అక్కడ ఒక మాట రాశాను, ఒక బలిపీఠం కట్టాను. ఏంటో బలిపీఠం కట్టి తెలియబడని దేవునికి అని తెలియకుండానే దేవునికి బలి అర్పిస్తున్నారు, తెలియకుండానే పూజలు చేస్తున్నారు, తెలియకుండానే పురస్కారాలు చేస్తున్నారు, నమస్కారాలు చేస్తున్నారు, దానాలు చేస్తున్నారు, ధర్మాలు చేస్తున్నారు, తెలియబడని దేవునికి చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమన్నారంటే, మీ భక్తి అంతభక్తి అంటే సమానమైన భక్తి కాదు. అయితే మీరు తెలియకుండా దేన్నైతే భక్తి చేస్తున్నారో ఆ భక్తినే నేను మీకు ప్రచురపరుస్తున్నాను. ఏ దేవుడు పరిచయం చేస్తున్నాను అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు. రండి, అక్కడ ఏమన్నాడు 24 వచనం చూడండి. జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశములకు భూమికి ప్రభు అయినందున హస్తకృత్యములైన ఆలయములో నివసింపడు. చూడండి, జీవముగల దేవుని యొక్క గుణలక్షణాలు చెప్తున్నాడు అక్కడ. దేవుడు ఎవరు? ఒక వ్యక్తి. ఆ వ్యక్తి మానవుడు కాదు. కాబట్టి దేవుడు ఆత్మ ఉన్నాడు. ఆత్మ అయినటువంటి దేవుడు ఒక స్థలంలో ఉండేవాడు కాదు. ఒక స్థలంలో మనం బంధించలేం, ఒక స్థలంలో ఆయన పెట్టలేం. ఓ దేవుడు ఇక్కడే ఉండు అని చెప్పలేం. ఎందుకని? ఆయన ఏ స్థలంలో అయినా ఉండగలడు, ఎక్కడైనా ఉండగలడు, ఏమైనా చేయగలడు. అందుకే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు, బైబిల్ ఏమైనటువంటి సెలవించిందంటే, బైబిల్ ఏం చెప్పిందంటే ఆయన ఆదియు అంతమైనటువంటి దేవుడు, ఆయన అల్ఫయు ఒమేగానటువంటి దేవుడు. దేవునికి పుట్టుక లేదు, చావు లేదు. చూడండి, దేవునికి ఏమైనా పుట్టుక లేదు, చావు లేదు. ఆయన ఎవరు? స్వయంభూవుడు. ఆయన స్వయంభూవుడు అండి. ఆయన ఎవరు నిర్మించలేదు, ఆయన ఎవరు చేయలేదు. కాబట్టి పౌలు గారు ఏమంటే, ఓ గ్రీకు వాళ్ళారా, ఏథెన్సు వాళ్ళారా, మీరు దేని మీద భక్తిని కలిగి ఉన్నారు, ఆ నిజమైన దేవుడిని పరిచయం చేస్తున్నారు. ఆయన ఎవరో తెలుసా? జగత్తును సృష్టించినటువంటి వాడు. ఎవరండి దేవుడు? దేవుడు ఎవరండి? జగత్తు అంటే సమస్తము సృష్టించినటువంటి వాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే అసలు ఆదిలో ఏముంది? అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ మాట రాశాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి దాన్ని ఇలాగ చెప్పొచ్చు. చూడండి, ఆది యందు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొద్ద ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? దేవుడై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు లేకుండా ఈ లోకంలో ఏది కలగలేదు. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది. యేసుక్రీస్తు ఏమన్నది? జీవం ఉంది. ఆ జీవం మనుషులకు ఏమైందంటే వెలుగై ఉన్నది. అందుకే యేసయ్య దగ్గరికి శాస్త్రులు, పరిసయ్యులు ఒక వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. వ్యభిచారం చేసిన వారు ఇద్దరు చేస్తారు కలిసి. వాళ్ళు ఏం చేశారు? పురుషులు వదిలేసి స్త్రీని పట్టుకున్నారు. ఆ స్త్రీకి పాపం ఎవరు ఉండకపోవచ్చు. ఆ పురుషుడు ఏంటి? ఆ పురుషుడేమో డబ్బు ఉండొచ్చు. ఈ లోపల చూడండి, డబ్బు ఉన్నవాడికి ఒక విలువ ఉంటుంది, డబ్బు లేని వాడికి ఒక విలువ ఉంటుంది. డబ్బు ఉన్న వాడికి వాడు కోర్టులకి వెళ్ళొచ్చు. చూడండి, ఇప్పుడు ఈ రోజు బ్యాంకులో రైతులు అప్పు తీసుకుంటారు. అప్పు అకౌంట్ వస్తే ఆ అప్పు కట్టకపోతే ఏం చేస్తారు? వచ్చి సీజ్ చేసేస్తారు. కానీ మన భారతదేశంలో కొన్ని కోట్ల రూపాయలను కబ్జా చేసి దేశానికి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆయన చేయగలుగుతున్నారా? కాబట్టి ఈ లోకంలో ఏమైనా న్యాయం దొరకదు. కాబట్టి పురుషుడు స్త్రీ కలిసి చేస్తే వ్యభిచారం. కానీ పురుషుడు వదిలేసి స్త్రీ తీసుకొస్తే యేసు ప్రభువు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు
వాక్యం ఏం చెప్తుంటే వ్యభిచారం చేసిన వారిని వారితో కొట్టేయండి, చంపాలని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది. మరి ఇప్పుడు నువ్వేం చెప్తావు అన్నాడు. ఇప్పుడు కాదు యేసు ప్రభువు రాళ్ళతో పట్టాలి అన్నాడు అనుకోండి, వారు నువ్వేం దేవుడు కనికరం లేదు నీకు, చంపమంటావా అంటారు. ఒకవేళ వదిలేయండిరా నాయన అన్నాడు అనుకోండి, ఆడేమంటారు, మోసే ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను పాటించట్లేదు నువ్వేం దేవుడివి అంటారు. అందుకే యేసు ప్రభువు మహాజ్ఞానం కలిగినటువంటి దేవుడు కనుక హృదయాంత మనుషులలో అన్ని దేవుడికి ఏంటి తెలుసా తెలీదా? ఏం చెప్పక్కర్ల దేవుడు అన్నీ తెలుసు. అయితే ఇప్పుడు యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు, భూమి మీద రాస్తూ ఉన్నాడు. భూమి మీద ఏం చేస్తాడు, రాస్తున్నాడు. రాసినాడు ఎవరైతే ముందున్నాడో ఉదాహరణ పేరు అప్పారావు అనుకో, అప్పారావు పుట్టిన మొదలుకొని ఆడు ఎన్ని దొంగతాలు చేశాడు, ఎన్ని మోసాలు చేశాడు, ఎన్ని అబద్ధాలు ఆడాడు, ఎంత దొంగ, ఇవన్నీ రాశాడు. అక్కడ ఉంటాడు, ఆడు వెళ్ళిపోయాడు. ఇంకోటి సుబ్బారావు వచ్చాడు, ఇంకోటి వెంకటరావు వచ్చాడు, ఇంకొకటి వచ్చాడు, ఆడు వచ్చి వీడు వచ్చాడు, అందరూ ఒకరు ఏం చేశాడు, వెళ్ళిపోయాడు. అయితే యేసు ప్రభువు కనులెత్తి చూసినప్పుడు ఆ స్త్రీ ఒక్కతే, ఆ స్త్రీ ఒక్కతే. అప్పుడు యేసు ప్రభువు ఏమని సంబోధించాడు, వస్తే ఏమే అనగా ఏమని పిలిచాడు, అమ్మా అని పిలిచాడు. అంటే ఈ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ దేవుని కుమార్తె కనుక ఆమె చెడిపోయినప్పటికీ, ఆమె పాడైపోయినప్పటికీ, ఆమె జీవితం బాగా నష్టమైనప్పటికీ ఆమె పట్ల దేవుడు ఏం ఉన్నాడంటే తండ్రి మనస్సు కలిగి ఉన్నాడు. ఈ లోపల ఒక తండ్రి తన కుమార్తె చెడిపోయినా, పడిపోయినా, వ్యభిచారం చేసినా ఆ తండ్రి ఎవరు పిలుస్తాడు, అమ్మా అని పిలుస్తాడంటే కూతుర్ని. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువు ఏ ప్రేమ కలిగినాడు పట్ల, తండ్రి ప్రేమ కలిగినాడు. అందుకే ఒక బిడ్డను పిలిచినట్లు అమ్మా, అందరూ వెళ్ళిపోయారా అంటే ఆమె కూడా ఏముంది, అవును ప్రభువా అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగారు. యేసయ్య ఎవరు నాకు శిక్ష విధింపలేదయ్యా, ఎందుకని మీరు లేకపోతే రాళ్ళతో కొట్టి నేను చంపబడాలి, మీరు లేకపోతే నేను మరణం పొందాలి, మీరు అడ్డు లేకపోతే ఈ చిన్నవాడు మొదలుకొని పెద్దవాడి వరకు కూడా నన్ను ఏం చేస్తారంటే రాళ్ళతో కొట్టి చంపేస్తారయ్యా. కానీ మీరు ప్రేమ గల దేవుడు కనుక, కనికర గల దేవుడు కనుక, దయాదాక్షి కలిగిన దేవుడు కనుక మీరు అడ్డుపడ్డారు. కాబట్టి యేసు ప్రభువు ఏమన్నాడంటే మీలో పాపం లేని వాడు పట్టమని రాయండిరా అని చెప్పాడు. వాటిని చెప్తే రాతో పట్టమని చెప్పి మంచిదే, తప్పలేదు. పాపం చేసిన వాడు వ్యభిచారం చేస్తూ రాతో పట్టాలి. కానీ కొట్టే ఒక మాట, ఏ మాట, పాపం లేనివాడు మీలో, అంటే మనలో అనలేదు. ఏమంటే నేను నా భార్యలో ఒక సినిమా చూశాను, నేరం నాది కాదు ఆకాదు, ఎన్టీ రామారావు గారు అందులో ఉంటారు. అక్కడ కూడా ఇలాంటి సీనే. ఆ పాట సీనియర్ నారాయణ రెడ్డి గారిని, నారాయణ గారి మంచి రచయిత పాట రాయమన్నారు. మీలో పాపం లేదు, మీలో పాపం లేదు వాడు రాయేంద్రా అని మా ఎన్టీ రామారావు గారు పాట పాడారు. ఆ రాయలేదా, రాస్తా ఉంటే ఈ సి నారాయణ రెడ్డి గారికి పాట రాట్లా, మీలో అన్నిటికీ పోతున్నాడు. చివరికి ఏం రాసి చెప్పండి సార్, మనలో పాపం లేదు వాడు రాయేంద్రా అన్నాడు. అంటే మనలో, మీలో అంటే ఈ సి నారాయణ రెడ్డి గారు కూడా పాపాత్ముడు అని చెప్పుకున్నాడు ఆయన. అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనుషులు జన్మ పాపి, కర్మ పాపి, పాపం లేని మానవుడు ఎవడు లేడు. అందుకనే పాపం, అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే ధైర్యంగా, ఒరే మనలో పాపం లేని వాడు అనలేదు, మీలో పాపం లేని వాడు ఎవడు నా మొట్టమొదటి రాయేంద్రా అని చెప్పాడు. ఒకటి తర్వాత ఒకటి అందరూ ఏం చేశారు, వెళ్ళిపోయారు. అప్పుడు యేసయ్య అప్పుడు అన్నాడు, అమ్మా నేను కూడా నీకు శిక్ష విధింపను. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, యేసు ఒక్కడే మిగిలిపోయారు. అక్కడ అందరూ వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. చిన్నవాడు మొదలు పెద్దవాడి వరకు చంపేద్దామని వచ్చిన వాళ్ళు, రాయి పట్టుకు వచ్చిన వాళ్ళు ఆమె చంపేసి
చెప్పింది తెలుసా యేసయ్య గురించి? యోహాను సువార్త 3:16 ఏమన్నాడంటే, దేవుడు లోకము ఎంతో ప్రేమించాడు. చూసారా? లోకం అంటే ఎవరండి? గురజాడ అప్పారావు గారు ఏమన్నారండి? లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు అన్నారు కదా. లోకం అంటే మట్టి కాదు, చెట్లు కాదు, పుట్లు కాదు. కానీ దేవుడు దేన్ని ప్రేమించాడంటే మనుషులను ప్రేమించాడు. ఎందుకు మనుషులు ప్రేమించాలి? మనుషులంటే ఎందుకంత ప్రేమ? చున్ని ప్రాణం పెట్టేంత వరకు ఎందుకు ప్రేమ? మనుషులు ఆయన అసహించుకున్నా, మనుషులు ఆయన తిట్టుకున్నా, మనుషులు ఆయన విసర్జించినా, మనుషులు ఆయన్ని ఎదురుగా రాకపోయినా, యేసుక్రీస్తు విదేశీ దేవుడు అని చెప్పినా, యేసుక్రీస్తు తక్కువ జాతి దేవుడు అని చెప్పినా, యేసుక్రీస్తు వారు ఎందుకు మనుషులు ప్రేమిస్తున్నాడంటే, ఎందుకు ప్రేమిస్తున్నాడండి? మానవుడు దేవుని పోలిక. ఎవరు మనం? మనుషులమైన మనము దేవుని పోలిక. అందుకే దేవుడు స్వస్థత చేసేది కనుక, అందుకే బైబిల్లో ఆదికాండం 2:7 ఇలా రాయబడింది. ఏమని రాయబడింది అక్కడ? దేవుడే యెహోవా న్యాయమంటితో నరునిర్మించి వారి నాసికారంలో జీవవాయువుగా నరుడేమయ్యాడండి? జీవ ఆత్మయో. చూడండి, మనుషుల్లో 3 భాగాలు ఇచ్చాడు దేవుడు. ఒకటి బాహ్యంగా కనబడేటువంటి శరీరము, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. కాబట్టి దేవుడు అందుకే చూడండి, ప్రతి చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పారేస్తారు? తీసుకెళ్ళి సిమెంట్ లో పోతారా? మట్టిలో. ఎక్కడ? ఎందుకు మట్టిలో ఎందుకు పోతారు? మట్టి నుండి తీయబడ్డ మనుషుడు తిరిగి మట్టికే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి కదా. ఈ శరీరం ఎంత ఏ కులంలో పుట్టినా, ఏమంటే రాజులైనా, ప్రధానులైనా, అధికారులైనా, ప్రధానమంత్రి గారైనా, అమెరికాలో ఉన్న, జపాన్లో ఉన్న, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా వాళ్ళు చేస్తే ఎక్కడ పారేస్తారు? మట్టిలోనే పారేస్తారు. ఎందుకని? మట్టి నుండి తీయబడ్డ మనుషులు మట్టికే వెళ్ళిపోతారు. ఈ శరీరము మట్టి నుండి తీయబడింది. అందుకే దేవుడు అక్కడ రాశాడు, మట్టి నుండి ఏంటండి అక్కడ దేవుడు యెహోవా న్యాయమంటితో నరుని నిర్మించి. ఎంతో నిర్మించాడు? నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో ఏముందండి? జీవవాయువు. అంటే జీవము ప్లస్ వాయువు ఉండగా నరుడు జీవాత్మాయు. అంటే కనబడే శరీరము, తర్వాత ప్రాణము, తర్వాత ఆత్మ. మరి ప్రాణం ఎక్కడుంది? ప్రాణం ఎక్కడుందండి? గొంతులో. ఇంకా గొంతులో ఉందా? రక్తంలో. అందుకే ప్రాణం రక్తం పోతుందిరా అంటే ఏమంటారు? ప్రాణం పోతుందిరా అంటారు. కాబట్టి డాక్టర్స్ ఏం చెప్తారు? ఒంట్లో బాగోకపోతే అయ్యే బ్రతకాలంటే ఏమి చేయాలి? రక్తం ఎక్కియాలా. అంటే రక్తంలో ఏముంది? ప్రాణం కలిసి. అంటే అందుకే మా డాక్టర్స్ కూడా చెప్తారు, రక్తం ప్రవహించినంత వరకు మనం బతుకుంటాం. రక్తం అడగడితే ఏమవుతుంది? సమాధి తయారు చేస్తాం. రక్తం ప్రవహించేంత వరకే. అందుకే రక్తం ఎక్కడుంది? ప్రాణం ఎక్కడుంది? రక్తంలో ఉంది. అయితే ఈ రెండింటికి మించింది ఇంకోటి ఉంది. ఏంటంటే ఆత్మ. ఇది ఎక్కడ నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆత్మ పక్షులకు లేవు, ఈ ఆత్మ జంతువులకు వల్ల దేవుడు, ఈ ఆత్మ జలచరానికి వల్ల దేవుడు. కానీ అవి దేవుడు పోలిక రాయబడలే. ఏమిటి? పక్షులు దేవుడు పోలిక, జంతువులు దేవుడు పోలిక, తర్వాత మత్స్యములు అంటే చేపల దేవుడు పోలిక అని రాయబడలేదు. కానీ మానవుడు దేవుడి పోలిక. అంటే దేవుడు ఎలా ఉన్నాడో మానవుడు అలాగే ఉన్నాడు. దేవుడు
దేవుడు రెండు చేతులు కలిగి ఉన్నాడు, మానవుడు రెండు చేతులు కలిగి ఉన్నాడు. దేవుడు రెండు కాళ్ళు కలిగి ఉన్నాడు, మానవుడు రెండు కాళ్ళు కలిగి ఉన్నాడు. అందుకే మానవుడు మనం మాట్లాడగలుగుతున్నాం, వివేచిస్తున్నాము, ఆలోచిస్తున్నాం. దేవుడు ఆత్మ ఇచ్చాడు, ఈ ఆత్మ విలువైంది. కాబట్టి మానవుడు శరీరం చచ్చిపోయినా, ప్రాణం పోయినా ఆత్మ చావులేదు. ఆత్మ ఏమైనా చావులేదు. అది నిరంతరం రెండు స్థలంలో ఉండాలి. ఉంటే నిత్యంలో పరలోకంలో ఉండాలి, లేకపోతే నిత్యమున నరకంలో ఉండాలి. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే, మన్నది దగ్గర మరలా మూడు చేతులు ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు చేరు. ఏమండి, చాలా మంది పెద్దలు చెప్తారు, ఎప్పటికైనా వెళ్ళిపోవలసిన వారిని నేనే అంటారు. అంతేకాదు ఉండిపోసం ఉంటారా? ఏమండి, ఉండిపోసిన వాళ్ళు ఉంటారు కదా. కానీ ఎక్కడికి వెళ్తున్నావో తెలియాలి. కళ్ళు మూసిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపాత్మురాల స్త్రీని ప్రేమించాడు. ఎందుకని? దేవుడు చేశాడు కనుక, ఆయన స్వాస్థానం చేశాడు కనుక. ఆమె పాడైపోయినా, ఆమె విచారణ చేసినా, ఆమె ఎంత చేసినా దేవుడు అసహించుకుంటున్నాడు. ఆయనకి శిక్షించకుండా ఏం చెప్పాడంటే, అమ్మ నేను నీ శిక్ష విధించాను అని చెప్పి ఏమాట చెప్పాడు యేసయ్య? ఏం చెప్పాడండి? ఇకను వెళ్ళి పాపం చేయండి అన్నాడా? పాపంలో దొరలండి అన్నాడా? ఎక్కడ ఏం చెప్పాడు? ఇకను నువ్వు పాపం చేయొద్దు. ఈరోజు ఏ మనుషుడు చెప్పాడా? అరే నువ్వు పాపం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగ చేయొద్దు, మోసం చేయొద్దు అని చెప్పాడు. చేస్తాడు అంతేనా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు కనుక, యేసుక్రీస్తు ప్రభువారు పవిత్రుడు కనుక, యేసుక్రీస్తు ప్రభువారు నోటి మాట ఏంటంటే, అమ్మా ఇప్పుడు వరకు పాపంలో జీవించావు, ఈ పాపం నీ చావు, లేకపోతే నీ చంపేసును, నీ జీవితం నాశనం అయిపోను. కానీ ఇప్పుడు నేను వచ్చాను కనుక నేను నిన్ను బ్రతికించాను. ఇప్పుడు ఏం చేయాలంటే, నువ్వు బ్రతికిన నీవు ఇక్కడ నువ్వు వెళ్ళేది పాపం చేయొద్దు. చూడండి, అందుకని యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏముంది? జీవం ఉంది. ఆ జీవం మనుషులకు ఏమైంది? వెలుగును తీసుకుని వచ్చింది. అందుకే యేసయ్య శాస్త్రులు, పరిసయ్యులు, జ్ఞానవంతులు నిలబడి అక్కడ ఉండగా వారి మధ్య నిలబడి ఎవరంటే, నేను ఈ లోకములకు వెలుగునై ఉన్నాను అన్నాడు. ఎవరంటే యేసయ్య వెలుగునై ఉన్నాడు. ఏ వెలిగింది? జీవం వెలుగు, పరలోకాన్ని తీసుకున్న వెలుగు, నీ మరణం నుంచి తప్పించిన వెలుగు, నిన్ను నిత్యత్వంలో తీసుకున్న వెలుగు. ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలంటే యేసయ్య ఏమన్నాడంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమన్నాడంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా ఎవరు తండ్రి ఎదుకు వెళ్ళలేదు. నేను వైజాగ్ దగ్గర నర్సీపట్నంలో కూడుంది. అక్కడ ఒక ఆర్సిఎం స్కూల్ ఉండేది. అక్కడ 9th క్లాస్ 10th క్లాస్ చదివారు. ఆ ఆర్సిఎం స్కూల్ మీద ఒక శ్లోకం రాశారు. ఏ శ్లోకం అంటే, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతగమయ అని మంచి సిమెంట్తో చెక్కించారు. అంటే సిమెంట్తో రాస్తారు కదా, చక్కగా రాశారు. రోజు ఎన్నో ఉండేది, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతగమయ అనుకునేవాడు. ఇది ఏంటో రాశారు? స్వాములు మాత్రమేమో ఇది రాసేవాడు. స్వాములు కదండి, స్వాములే కదా, మనకెందుకు జపమాల ఏమో ఇది అనుకునేవాడు చిన్నప్పుడు. కానీ నా మనసు నాకు పీక్తా ఉండేది, అసలు ఏంటి శ్లోకం, దీని అర్థం ఏంటి? అప్పుడు నేను మానవసుకున్న తర్వాత ఒక యవనస్తుల కూడికి నా స్నేహితుడు తీసుకెళ్ళారు. ఆయన స్టీల్ ప్లాంట్లో ఇంజనీర్, ఆయన పెద్ద ఉద్యోగం. ఆయన నేను వెళ్ళే టయానికి ఆయన ఏం చెప్తున్నాడంటే, అసతోమ సత్యమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతమయ అన్నాడు.
అక్కడ ఏమన్నా తెలుసా? అసతోమ సద్గమయ. అంటే అక్కడ పాతకాలం మునులు ఋషులు ప్రార్థన చేస్తున్నారంటే ఏం తెలుసా? అసతోమ సద్గమయ అంటే ఓ దేవా అసత్యంలో ఉన్నాను, సత్యంలోనికి నడిపించు. అసతోమ సత్యమైనది, అసత్యంలో ఉన్నాను, సత్యంలోనికి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకటిలో ఉన్నాను దేవా, వెలుగులోనికి నడిపించు. మృత్యోర్మ అమృతంగమయ అంటే ఓ దేవా మృత్యువులో ఉన్నా, అంటే మరణంలో ఉన్నా, పాపంలో ఉన్నా, పాపం నాకు మరణం తీసుకొచ్చింది. కాబట్టి నా తల్లి పాపంతో కన్నది, నేను జన్మ పాపంతో ఉన్నా, కర్మ పాపంతో ఉన్నా. కాబట్టి ఈ పాపం ఎక్కడ తీసుకెళ్తుంది? మరణాన్ని తీసుకుని వెళ్తుంది. ఓ దేవా నీవు తప్ప ఈ చీకటిలో నుండి, నీవు తప్ప ఈ అసత్యంలో నుండి, నీవు తప్ప ఈ మరణంలో నుండి నన్ను ఎవడు దాటించలేడు. నా తల్లిదండ్రులు, నా బంధువులు, నా స్నేహితులు, ఈ లోకంలో ఎవరు కూడా తప్పించలేరయ్యా. ఓ సృష్టికర్తైనటువంటి దేవా, నువ్వు సత్యవంతుడు, నువ్వు యథార్థవంతుడు, నువ్వు న్యాయవంతుడు కనుక నీవు మాత్రమే తప్పిస్తావు అని ప్రార్థన చేస్తారంట. అది ఆ శ్లోకానికి అర్థం. అందుకని యేసయ్య ఏమన్నాడు? ఆ మునులు చేసినటువంటి ప్రార్థన దానికి జవాబు ఏం చెప్పాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము, నాలో వెలుగుంది, చీకటి ఎంత మాత్రం లేదు. నేను పాపం లేనటువంటి వాడును, నేను పరిశుద్ధులైనటువంటి దేవుడును, అయినప్పటికీ మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నా. పరిశుద్ధులైనటువంటి దేవుడు మానవుడిని ప్రేమిస్తున్నాడు. ఒక సైంటిస్టులు ఒక ఆయన చంద్రమండలానికి మొట్టమొదటికి వెళ్ళాడు. అమెరికా ఆయన వెళ్ళాడు. ఆయన పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. తరువాత ఇంకొక వ్యక్తి వెళ్ళాడు. ఆయన పేరు జేమ్స్ బి ఇర్విన్. రెండో వ్యక్తి. చంద్రమండలం అడుగుపెట్టబట్టి సామాన్య సంగతి కాదు. ఆయన ఈ జేమ్స్ బి ఇర్విన్ అనే వ్యక్తిని ఎప్పుడైతే చంద్రమండలం నుంచి భూమికి వచ్చాడో ప్రజలు గౌరవిస్తున్నారట, సన్మానాలు చేస్తున్నారు. చూడు రమ్యకి సన్మానం చేశారు కదా దేవునికి. అసలాపేటలో ఏమొచ్చింది 10th క్లాసు 573 మార్కులు. అసలు అక్కడ ఏం పిలిచి సన్మానం చేసి డబ్బులు ఇచ్చారు. కాబట్టి అంటే గ్రామంలోనే ఎక్కువ మార్కులు సన్మానం చేస్తారు కదా. అలాగా ఆయన మన యొక్క భూమి మీద నుండి ఎక్కడికి పోయాడు? చంద్రమండలం అలిమెంట్ వచ్చాడు. అందరూ పిలిచి సన్మానాలు సత్కారాలు అన్నీ చేస్తుంటే ఆయన మైక్ తీసుకుని మాట చెప్పాడంట, పాపాత్ముడైనటువంటి మానవుడు భూమి మీద నుండి చంద్రమండలానికి వెళ్ళిన గొప్ప సంగతి కాదు. ఏంటండి? పాపాత్ముడైన మానవుడు భూమి మీద నుండి చంద్రమండలానికి వెళ్ళి తిరిగి రావడం గొప్ప సంగతి కాదు. కానీ ఏ పాపం ఎరుగని పావనుడైన యేసుక్రీస్తు ప్రభువు దేవుడు, సృష్టికర్తైనటువంటి దేవుడు పరలోకమును విడిచి పాపలోకంలోకి వచ్చి 33 సంవత్సరాలు జీవించి ఆయన బ్రతుకుడ గొప్ప సంగతి రా అన్నాడు. కిందవాడు పైన గొప్ప కాదు, కానీ పైన ఉన్నటువంటి వాడు అన్ని తగ్గించుకుని అన్ని విడిచిపెట్టి సరే సర్వసృష్టికర్తైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి జీవించారు. అప్పుడు మీరు మనం చాలా అనుకోవచ్చు, దేవుడు మానవుడిగా జీవించడం ఏంటండి అని కానీ చాలా మంది అభ్యంతరం పడతా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక రోడ్డు మీద మీరు వెళ్తున్నారు, ఒక కుక్కకి యాక్సిడెంట్ అయింది, కుక్కకి రక్తం కారుతుంది. ఆ కుక్క దగ్గర సిద్ధి గారు వెళ్ళి, అమ్మ నువ్వు బాధపడుతూ నేను హాస్పిటల్ తీసుకెళ్తాను, నేను ఇప్పుడు బండి మీద ఎత్తుకుని వెళ్తాను, నేను కట్టు కడతాను, ఇంజక్షన్ చేయిస్తాను చెప్పి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఏం చేస్తుంది? ఒక పావు మొక్క తీసేస్తుంది కదా, బాగా చెప్తుంది కదా. మరి ఈయన మంచి చేస్తారా చెడు చేస్తారా?
అది ఎందుకు మరి అది ఎందుకు కర్ణకు వచ్చింది చెప్పరా? ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు దాన్ని కొట్టడానికి వస్తున్నారని తెలుగు చెప్తున్నాడు కదా. నేను మా మంచి చేస్తాను అన్నాడు, చేతి నీకు హాస్పిటల్ తీసుకెళ్తాను అన్నాడు, అన్ని చెప్తున్నాడు కదా, ప్రేమ వాళ్ళని చెప్తున్నాడు కదా. ఎందుకు అర్థమవుతుంది? దానికి నొప్పి వస్తుంది కాబట్టి అరుస్తుంది కాబట్టి ఇంకా అయితే ఈయన చెప్పే భాష తెలియదానికి ఈయన ఇప్పుడు భాష మాట్లాడుతున్నాడు కదా, ఈయన చెప్పేది అర్థం అట్లా. ఇప్పుడు అర్థం కావాలంటే ఏమవ్వాలి? కుక్క అయిపోవాలి, కుక్క భాష మాట్లాడాలి అంతే కదా. అలాగే దేవుడు పరలోకం నుంచి మానవులారా నేను ప్రేమిస్తున్నానురా, నిన్ను నేను సృష్టించానురా, నీకు సృష్టి చేశానురా, గాలిని ఇచ్చాను, నీరునిచ్చాను, తర్వాత ఆరోగ్యాన్ని ఇచ్చాను, అన్ని చెప్తుంటే దేవుడు భాష మానవుడికి అర్థం కాదు. దేవుడు మేమైతే ఉంటుంది, మానవుడు వెళ్ళిపోతున్నాడు. ఎందుకని? దేవుడు పరిశుద్ధత మానవుడు తట్టుకోలేకపోతున్నాడు, దేవుడు వెలుగు మానవుడు తట్టుకోలేకపోతున్నాడు. అందుకే దేవుడు చూచి 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 ఎలా వచ్చేది? మానవుడిగా వచ్చి. అందుకే వాక్యం చదివిన మొదటి అధ్యాయంలో వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాడు. అంటే సాక్షాత్తు సృష్టికర్తటువంటి దేవుడు ఆయన ఏ రూపం వదిలేశాడు? దేవస్వరూపం వదిలేశాడు, అంటే దైవత్వం వదిలేశాడు. అక్కడ దేవుడిలో వస్తే ఆయన చూసి ఎవరు బ్రతకలేదు. ఆయనలో గొప్ప వెలుగు ఉంది. ఏమని సృష్టి మనం చూస్తాం, ఆకాశంలో సూర్యుడిని చూస్తాం, అలాగే తదేకంగా చూస్తే ఏమవుతుంది? ఏమంటే కలిపోతాయి. ఏమంటే సూర్యగ్రహణం వచ్చినప్పుడు చెప్తారు కదా మనకి, ఇప్పుడు యూట్యూబ్లో వాటిల్లో చెప్తారు కదా, ఏమంటారు? అరే సూర్యుడిని చూడకండిరా, చూస్తే ఏమవుతే కళ్ళు పోతాయిరా అంటారు కదా. సూర్యుడు చూస్తేనే కళ్ళు పోతున్నాయి కదా. సూర్యుడు చేసినటువంటి దేవుణ్ణి, చంద్రుడు చేసిన దేవుణ్ణి, సమస్తము సృష్టించిన దేవుణ్ణి మానవుడు చూస్తే బ్రతకలేడా? బ్రతకలేడు. అందుకే దేవాది దేవుడు, సమస్తము సృష్టించిన దేవుడు అన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. అందుకే పౌరులు జ్ఞాపకం చేస్తున్నాడు, అయ్యా తెలియని దేవుడు ఎవరో తెలియదా తెలుసా? మీరు తెలియకుండానే దేవుడిని పూజిస్తున్నారు. ఆ దేవుడే చూడండి, ఆ దేవుడు సమస్తమును చేశాడు. అంటే సృష్టి అంతటిని చేశాడు, సముద్రాన్ని చేశాడు, పర్వతాన్ని చేశాడు. తర్వాత ఏమో చెప్తున్నాడంటే చూడండి 25వ వచనం, 24వ వచనం చూడండి. ఈ అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం. జగత్తును అందరి సమస్తం నిర్మించిన దేవుడు దాని ఆకాశములకు భూమికి ప్రభు అయినందున హస్తకృత్యుల ఆలయములో నివసం. ఆయన ఎవరండి? హస్తకృత్యుల ఆలయంలో చిన్న గుడి కట్టేసి ఆ గుడి చూసామనుకోండి, దేవుడు ఉంటాడా? ఇప్పుడు మందిరాలు కట్టుకున్నాం, చర్చిలు కట్టుకున్నాం, ఆ చర్చిలో దేవుడు అక్కడ ఉంటాడా? ఎవడు అందులో ఉండిపోతాడు దేవుడు? ఎందుకు ఉండడు? ఎందుకంటే ఆయన ఆకాశములను మహాకాశమును పట్టజాలటువంటి దేవుడు, పట్టజాలటువంటి దేవుడు ఆయన. అయితే మరి మందిరాలు ఎందుకు కడుతున్నారని అంటే యేసుక్రీస్తు రక్తం కడవడం మనం అందరము ఒక దగ్గర చేరి వచ్చి ఆ మందిరంలో ఆరాధించడానికి దేవుణ్ణి, ఒక గణపరచడానికి ఒక స్థానం. కాబట్టి మనము అది యేసయ్య ఉన్నాడు, ఇద్దరు ముగ్గురు నామం ఎక్కడ కూడి ఉంటారు వారి మధ్యలో ఉంటారు. కాబట్టి అది మనం. అయితే హస్తకృత్యుల ఆలయంలో నివసిస్తారు. కానీ ఎక్కడ నివసిస్తారు? రెండు స్థలాల్లో నివసిస్తాడు దేవుడు. ఒకటి ఆయన గురించి రాయబడిందంటే మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, తర్వాత నిత్య నివాసి, పరిశుద్ధమైన స్థలంలో నివసించేవాడు. ఎక్కడని? పరిశుద్ధమైన స్థలం, పరమాత్మ ఎవరు సమీపింపరాని తేజస్సుతో నిత్యత్వం కలిగినటువంటి దేవుడు
ఆ దేవుడు రాజులకు రాజు, ఆ దేవుడు ప్రభులకు ప్రభు, శ్రీమంతుడి దేవుడు, అద్వితీయ దేవుడు, సర్వాధికారి దేవుడు. ఏ కాలంలో ఎప్పుడు ఆ దేవుడు చూడలేదు. అలాంటి దేవుడు పరలోకంలో ఉన్నాడు. అయితే అదే దేవుడు అక్కడ రాసేది అయినను వినయం గల వారి ఎద్దును, దీనవంశ గల వారి ఎద్దును నివాసిస్తాను. అంటే హృదయాల్లో నివసిస్తాడు. ఏ హృదయంలో నివసిస్తాడు దేవుడు? బురదన్న ఇంట్లో నివసిస్తాడు ఎవరైనా? ఏమండి, బురదన్న దాంట్లో నివసిస్తారా? పాపం అనేది బురద వంటిది. పాపం ఏంటి? బురద. బురదలో మనమే నివసించినప్పుడు పరిశుద్ధుడు దేవుడు పాపంలో ఎలా నివసిస్తాడు? అయితే దేవుడి మానవ ఇష్టం. ఎంత భయంకరమైన పాపాత్ముడైనా, ఎంత వ్యభిచారైన, దొంగైన, త్రాగుబోతైన, నరహంతకుడైనా, తిరుగుబాటుదారుడైనా దేవుడికి చాలా ఇష్టం. అందుకే బైబిల్ ఏం చెప్పు తెలుసా? దేవుడు క్షమించలేని పాపి ఎవరు ఉన్నాడంట. దేవుడు ప్రేమించలేని మనుషుడు ఎవరు ఉండడు. అంటే మానవుడు దేవుడిని అసహించుకున్నా, మానవుడు దేవుడు తిట్టుకున్నా, మానవుడు దేవుడి దగ్గర రాకపోయినా దేవుడు స్వభావం ఏంటంటే ఈడు నా కుమారుడు, ఈమె నా కుమార్తె. అయ్యో పాపంలో ఉన్నారు, తెలియక పాపంలో ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? యేసు ప్రభువారు 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఇప్పుడు ఆయన శిలువ మీద, ఎందుకంటే యేసు ప్రభువు ఎందుకు వచ్చాడంటే అనేకుల పాప పరిహారార్థం చేయటానికి, పాపాన్ని వినాశనం చేయటానికి, పాపాన్ని ప్రక్షాళన చేయటానికి, పాపాన్ని మానవుని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చారు. ఏమండి చూడండి, ఈ రోజుల్లో గంజాయి తాగుతున్నారు. గంజాయి తాగిన కూడా టయానికి గంజాయి పడకపోతే అక్కడ ఉండలేము. సిగరెట్ తాగిన వాడు ఆ టయానికి సిగరెట్ తాగకపోతే, మేము విజయవాడ అప్రెంటిస్ చేస్తున్న సమయంలో టెక్నికల్ చేసే కనుక అప్రెంటిస్ చేస్తున్నప్పుడు నా స్నేహితుడు నాతో పాటు వచ్చాడు. నాకు తెలీదు వాడికి సిగరెట్ అలవాటు ఉంది. ఆడు ఇంత పొడుగు సిగరెట్ కాల్చుకుంటాడు. ఆ దినాల్లోనే చాలా 10-15 రూపాయలు సిగరెట్. నేను చెప్పాను, ఒరే నాయన సిగరెట్ తాకడా అన్నాను. సరే అనుకున్నాడు. పొద్దున్న లేచి ఇటు అటు తిరిగేవాడు. కడుపు చెప్పేసి ఏరా అంటే సిగరెట్ తాగకపోతే నాకు పొద్దున్న దుడ్లో రావట్లేదు అనుకోడు. అంటే అది దేనికి అలవాటైపోయాడు? కొంతమందికి ఉదయం టీ తాగకపోతే ఏమైపోతే ఏమిటది? తలపొడి అంటారు. తలపొడి కాదు, కానీ దానికి ఏమైపోయాం? బానిస అయిపోయాం. అలాగే వ్యభిచారం చేసేవాడు వ్యభిచారాన్ని బానిసేవాడు, దొంగని బానిస అయిపోయాడు. ఏమంటే తాగుబోతు బానిస అయిపోయాడు. ఏమంటే మళ్ళా చూడండి ప్యాకెట్ ఆడేవాడు, కోడి పందానికి వెళ్ళేవాడు, వీళ్ళందరూ బానిస అయిపోయారు. మానవుడు పాపాన్ని బానిస అయిపోయాడు. అందుకే పాపం చేయకుండా ఏం చేయలేడు, ఉండలేదు. అయితే పాపం నుండి విడిపించడానికి అందుకే చాలాసార్లు బోర్డులు కనబడుతుంటాయి, మీకు త్రాగుడు మానించబడును, చేతబడి నుంచి విడిపించబడును అని రాసిపోయి చాలా బోర్డులు. మందు వస్తారు తాగడానికి పోతే తాగడం మందు ఏదో పసలు వస్తారంట. ఆ కొంతకాలం నాకు తెలిసినప్పుడు వాటికి కూడా పాప అమ్మ ఏం చేసింది, ఏ విధంగా ఏం చేసింది, ఎక్కడికో తీసుకుని పసలు పోయించింది. అది తాగి సత్తా ఉన్నారు. కానీ వాడు 1 నెల 2 నెలలు ఉన్నాడు. 2 నెలల నుండి 3 నెలల నుండి మళ్ళీ ఏం చేశాడు కాయట్టుకున్నాడు, సారా కాయట్టుకున్నాడు. అంటే ఎవరు మరణించలేడు, మానవుడు ఎవరు కూడా పాపాన్ని మరణించలేడు. కానీ ఒక్క యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే పాపాన్ని నుంచి బయట తీసుకురాగల ఏకైక దేవుడు. యేసుక్రీస్తు ప్రభువే తాగుబోతును మార్చాడు, యేసుక్రీస్తు ప్రభువే దొంగను మార్చాడు, యేసుక్రీస్తు ప్రభువే వ్యభిచారులను మార్చాడు, యేసుక్రీస్తు ప్రభువే మోసగాలను మార్చాడు, యేసుక్రీస్తు ప్రభువే అబద్ధికులను మార్చాడు, యేసుక్రీస్తు ప్రభువు నరహంతకులను మార్చాడు, యేసుక్రీస్తు ప్రభువు గజదొంగలను మార్చాడు, బంధువులను మార్చాడు, నక్సలైట్లను మార్చాడు. యేసుక్రీస్తు ప్రభువు వ్యభిచారులను మార్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఏమండి ఎంత గొప్ప దేవుడు. నేను యేసయ్య నరకమునకు
చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి క్రైస్తవుడు కనుక మా అమ్మ సినిమాకి వెళ్ళి వచ్చేది కాదు. నాతో పాటు స్నేహితులు సినిమాకి వెళ్ళి ఇలాగ చెరువు ఎక్కడ కొట్టాడు, బాగా ఎక్కడ కొట్టాడు అంటే నాకు లోపల మాత్రం సినిమాకి వెళ్ళాలని ఆసక్తి. అయితే 5వ తరగతి వచ్చిన సినిమాకి వెళ్ళింది నాకు. నేను ఎంత పిచ్చోడంటే మా ఊరు నుంచి ఒక ఊరు వెళ్తే వాటర్ టూర్ అంటే కదా కనపడ్డాయి. అదే సినిమా కూడా నేను వచ్చి మా సొంత నేను కూడా సినిమాకి ఆమెకి వెళ్ళాక సినిమా చూసాక ఏ సినిమా చూసాను నోట్ వచ్చి చెప్పేశాను. ట్యూబ్ లైట్ చూసి అలా. అయితే 5వ తరగతి వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను సినిమా తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడ నుంచి మొదలైందండి పిక్చర్కి వెళ్ళి చూసేవాడిని. చూసింది 2 సార్లు, చూసింది 3 సార్లు. పొద్దున సినిమాకి వెళ్ళాలి, సాయంత్రం సినిమాకి వెళ్ళవలసింది అదే సినిమా చూడాలి. ఎందుకంటే ఎప్పటికీ బంధించబడ్డారు కదా, వినిపించబడాలి కదా. ఎవరు వినిపించలేకపోయారు. ఈ సినిమా పిక్చర్ నుంచి ఎవరు కూడా వినిపించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నన్ను వినిపించారు. సినిమా మీద అసహ్యం పుట్టింది, అబద్ధాల మీద అసహ్యం పుట్టింది, బూతులు ఉంది. ఆ బూతుల నుంచి ఏమండి నాకు ఎందుకని తెలుసా, మా బంధువుల్లో నా మేనమామ మా మేనత్తాల పిల్లలు బొంబాయిలో ఉండేవాడు. నేను ఎలాంటి ఉండే తెలుసా, నేను నిద్రపోయేవాడిని, నిద్రలో కూడా బూతులు తిట్టుకోవడం. నేను మా అమ్మ చెప్తులేదు ఆ బూతులు ఏంటరా మన క్రైస్తవులు రాని నిద్రలో ఎలా మాట్లాడుతుంది మాకు తెలుసా. పగల బూతులు తిట్టాం కదా, అవి నాకు వాయిస్ అయిపోయింది. మా మేనత్త బొంబాయి నుంచి వచ్చాడు. కుర్రాడు నాకు ఆడుకోవడానికి వచ్చాడు, సాగరని అని. అప్పుడు మా మేనత్త సారు ఆడతాడేవాడని మా వాడు బూతులు నేర్పరా అంది. బూతులు స్పెషలిస్ట్ నోరికి అంతే కదండి. ఏసీ దగ్గర వచ్చాను కాబట్టి మన బతుకులు మారేది. ఏసీలో రాకపోతే సొట్ట, కళ్ళు, బూతులు, దొంగతనం. ఏమైనా చేసావు సొట్ట? ఎంత సొట్టేసేది, ఎంత సొట్టేసేదిరా? కళ్ళు వేసేవా? సాగు ఎత్తావు. ఎవరు వినిపిస్తారండి? కోపం ఎన్ని మార్చే దేవుడు ఏకైక దేవుడు యేసుక్రీస్తు. అందుకని ఆ యేసుక్రీస్తు వారు మనుషుల హృదయాల్లో ఉండడానికి వచ్చారు. ఆ మనుషుల హృదయాల్లో ఏంటంటే ఉంటాడు, వారి గృహాల్లో ఉంటాడు. అయితే ఆయన ఉండాలంటే నీలో పాపం పోవాలి. ఆ పాపం ఎవరు తీసివేయలేరు. దాన ధర్మ వ్రతాలు అనేక దానాలు ఉన్నాయి కదా, ఆ దానాలు ఏమి నీ పాపాన్ని చేయలేదు, తీసివేయలేదు, నీ జీవితాన్ని మార్చలేదు. నీ జీవితాన్ని చేయలేదు, మార్చలేదు. అది మన స్వభావం, మన రక్తంలో ఉంది. ఆ పాప స్వభావం, కీడు చేసే స్వభావం, ఒక వ్యక్తిని పాడు చేసే స్వభావం, అసూయ ఉంది మనలో, ద్వేషం ఉంది మనలో, పగ, మత్సరం ఎన్ని ఉన్నాయి లోపల. ఎవరు కూడా వచ్చిన చెప్తాడు. ఒక పావురమును చెట్టు మీద ఉంటుందంట. ఆ చెట్టు తోటలో ఒక పాము ఉందంట. ఈ పావురము పొద్దు లేచి సాయంకాలం తిరిగి వచ్చి ఆ వెంటనే విదేశాలకు పాము చెప్పేదంట. అక్కడ పండ్లు ఉన్నాయి, అక్కడ మనుషులు ఉన్నారు, పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, ఇవన్నీ అవన్నీ చెప్తుంటే విన్నవాడికి ఏముంటుందండి చెప్పండి. ఇప్పుడు మీకు ఎవడో ఒక సినిమా చూసి ఆ సినిమా జడ్జి చెప్పారనుకోండి, సిరాక రాదు. ఏం చేశాడు, చూశాడు, చూడాలనుకుంటాడు. అలాగనే ఈ పాముని ఎప్పుడు చెప్తా ఉండేది. చెప్తుంటే పాము అన్నంట, అదే పావురమా నువ్వు చెప్పుడు కానీ ఒకసారి తీసుకెళ్ళా అన్నట్టు. ఈవిడమ్ము నువ్వు విషపామువి, నేను ఆలోచిస్తుంటే నీకు మీద కూర్చోంటాను, నేను ఏమన్నాను, నేను ఏం చేస్తాను వెళ్ళిపోతాను అన్నాడు. అప్పుడు కొండ మీద నుంచి వెళ్ళాలి. ఇప్పుడు బయలుదేరుతున్నాకు అంటే అంటే ఒకవేళ నేను చనిపోయానుకో, నీతో పాటు నేను కూడా కొండ నుంచి వెళ్ళిపోతా. నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతా, మన ఇద్దరు కుదరదు కదా. అప్పుడు నీకు ఏమీ
సరే పావులు పొద్దున్న చేద్దాం, నువ్వు బాగా వెళ్ళి ఉంటే పొద్దున్న దీనికి ఎంత రాకలేదు పావుకి, ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు చూడాలా. పొద్దున్న లేచింది, చక్కగా స్నానం చేసింది, బట్టలు వేసుకుంది, ఎక్కింది. ఇక పావులు పట్ట చుట్టుకుని పైన చూడు బాబు నీకేమో కంగారు పడదు. అయితే పాము పడకు పైన చూస్తా ఉంది, చూస్తూ తెలియకుండా తక్కువ లాగేసిన విషమంతా లోపలికి వెళ్ళిపోయింది. పాము పడిపోతూ జాలి అయ్యిందంట పాము. అయ్యా కాటేయని చెప్పావు కదా, మరి నన్ను ఎలా సంపదలిగావు, నువ్వు మాకిచ్చావు కదా అంటే అప్పుడు పాము అంటారా, నేను ఏం చేయను, నేను సంపలేదు, నా జాతి స్వభావం చూడగానే కాటేయడము నా జాతి స్వభావం నా రక్తంలో ఉంది అని చెప్పి పడిపోయింది. చూడండి పాము సంపాదన ఉందా? పాములను చూడండి, పాము విషము పాపం పోయి, పాపము మానవుని బతకనీదు, పాపము మానవుని క్షేమంలో ఉండనీదు, పాపం మానవుని ఎప్పటికైనా నరకాన్ని తీసుకెళ్ళిపోద్ది, నాశనం తీసుకెళ్ళిపోద్ది, కాబట్టి పదజీవులు తీసుకెళ్ళిపోద్ది. కాబట్టి ఆ పాపాలను విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు మానవ రూపంలో వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు చూడండి, మానవుడు చేతులతో చేసిన పాపాలను బట్టి ఆయన చేతులకు శిలువ వేయబడ్డాయి. మానవుడు కాలు ద్వారా పాపం పరిగెత్తాడు, అందుకే యేసు ప్రభువు పాదాలకు మేకు వేయబడింది. మానవుడు చేసిన పాపాలను బట్టి యేసుని ప్రక్రియ బలిపడబడింది. తలవారు చేసిన పాపాలను బట్టి తలకు ముడిగిలు పెట్టబడ్డాయి. చూడండి, వీటి మీద చాలా ఉండబడింది. రక్తం కాచి చనిపోయి తిరిగి లేచిన సజీవుడైనటువంటి దేవుడు. అందుకే యేసు రక్తం ప్రతి పాపంలో పరిశుద్ధత చేయదు. ఏ రక్తాన్ని సబ్బులు, దానాలు, ధర్మాలు నీ పాపాన్ని విడిపించవు. యాసిన్లో కలిగిన నీ పాపం పోదు. ఉదయం లేచి సాయంత్రం వరకు నీళ్ళు కడుక్కుని నీ పాపం పోదు. కానీ పాపం పోవాలంటే రక్తం అవసరం. ఏ రక్తం అంటే దేవుడు రక్తం అవసరం. దేవుడు అనేవాడు మానవుడిగా రావాలి. దేవుడు అనేవాడు శిలువలో మరణించాలి. దేవుడు అనేవాడు రక్తం కాచాలి, తిరిగి లేవాలి. సజీవుడైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువు తిరిగి లేచి మానవాళి పాప పరిహారం కొరకై రక్తాన్ని చిందించాడు. అందుకే యేసు ప్రభువు ఏమన్నాడంటే, నా రక్తము నీ పాపాన్ని కలుగుతుంది. నీ కొరకు నేను ఏమైపోయాను, బలైపోయా. నీ కొరకు నేను రక్తం కాచా. ఇప్పుడు నువ్వేమి చేయక్కర్లా, నువ్వు నా దగ్గర ఏం తీసుకురావక్కర్లా. నీ పాపం ఒప్పుకుంటే చాలు, నీ అభ్యర్థులు ఒప్పుకుంటే చాలు. యేసుక్రీస్తు ప్రభువా, నేను పాపిని, జన్మ పాపిని, కర్మ పాపిని, నేను ఒక నరహంతకుడును, వ్యభిచారిని, దొంగని, మోసగాని, అబద్ధికుడును. నువ్వు ఏ పాపం చేసినా పాపం దేవుడు ఒప్పుకుంటే యేసు రక్తం నిన్ను పరిశుద్ధిగా చేస్తుంది, నీ బానిసత్వం నుంచి విడిపిస్తుంది. అలాగే చేరుకున్న కూడా యేసే అంగీకరించాడు కనుక యేసు ప్రభువు సమాధానం మనకి ఇచ్చాడు. ఈ సంగతి ఈ తెలుసు వారికి చెప్తున్నాడు. అయ్యా చూడండి, ముగిస్తానండి. యేసయ్య గురించి ఏం చెప్పాడంటే 26-27 వచనాలు. మరి యావత్ భూమి మీద కాపుటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించి వారు ఒకవేళ దేవుని తరులాడి గ్రంథంలోని తను వెదుకు నిమిత్తం నిర్ణయకాల వారి నివాసాల పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరంలో ఉండివాడు కాదు. దేవుడిని ఎక్కడ వాడు కాదు. చూడండి, నేను ఒక పుస్తకం చదివాను, భక్తి సింగ్ గారు రాసినటువంటి పుస్తకం. ఆయన సిగ్గు కదా, సిక్కులు గ్రంథంలో రాశాడంట, దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు అని చెప్తుందంట. దేవుడు ఎక్కడంట, దూరంగా ఆకాశం ఎక్కడో ఉన్నాడు అని చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడున్నాడు? సమీపంగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆ తండ్రి ఆ పిల్లని ఎత్తుకుంది. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నాడు, సమీపంగా ఉన్నాడా? గుండెలు కట్టుకున్నాడు. అంటే యేసు ప్రభువు ప్రతి మనుషుణ్ణి హత్తుకునేది. అందుకే యేసయ్య ఏం చేశాడు? చచ్చిన వారిని లేపాడు, కుంటోళ్ళకి ఏం ఇచ్చాడు? కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి ఏమి ఇచ్చాడు? కళ్ళు ఇచ్చాడు,
మూగవారికి మాటలు ఇచ్చాడు. ఏమండి ఇంకా పాపంలో వెళ్ళి తీసుకుని వచ్చాడు. ఇవన్నీ కూడా యేసు ప్రభు అద్భుతాలు చేశాడు. అంటే తన ప్రేమను వెల్లడిపరిచాడు. మీరు అంతగా ప్రేమిస్తున్నాను నేను, అందుకే ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులు కాదు, యేసు క్రీస్తు రాత్రి పిలుస్తూ ఉన్నారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంత ఘోరమైన పాపంలో పడి ఉన్నా, యేసు ప్రభు క్షమించిన సిద్ధమైన దేవుడు, పాపం నుంచి విడిపించినటువంటి దేవుడు. అలాంటి దేవుడు పాపం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆశీర్వదించే దేవుడు. నేను ఏం చేస్తానండి? ఆశీర్వదిస్తాను. నిన్ను, నీ భార్యను, నీ పిల్లలను దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించే దేవుడు. ఆయన కీడు చేసే దేవుడు కాదు, ఆయన మేలు చేసేటువంటి దేవుడు. అందుకే కీర్తన 56 వచ్చి ఏమంటే, దేవుడు యెహోవా సూర్యుడు కేడుమైనాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించువారిని మేలు చేయక మానే దేవుడు కాదు. యేసుని విశ్వసించిన వారందరికీ మేలు చేసే దేవుడు. అందుకే అబ్రహాముని దీవించాడు, ఇస్సాకును దీవించాడు, యాకోబును దీవించాడు. అలాగే యేసయ్య అందరూ దీవించాడు. కాబట్టి రాత్రి చూడండి, ఇక్కడ నేను వచ్చిన దినాల్లో ఒక చిన్న పూరి పాత సిద్ధిగా వెళ్ళేది చూడటానికి సిద్ధి నేస్తారు. నేస్తారు ఇల్లు ఎలా ఉండాలి? అందరూ నేస్తారు ఇల్లు ఎలా కూడా చూడండి. బిల్డింగ్ మీద బిల్డింగ్ ఎలా ఉండాలి? మంచి మనం ఒక టీచర్ ఇంటికి వెళ్ళారు, రాకుండా వచ్చాడు. చిన్న పిల్ల 30 సంవత్సరాలే 30 ఉంటాయి. వెళితే ఇల్లు ఉంది, 2 బెడ్రూమ్లు, కిచెన్, పాలరాయి, ఇవన్నీ బిల్డింగ్ అమ్మా అనుకున్నాను. టీచర్ కదా సర్ది వేస్తారు. ఇల్లు ఎలా ఉంటుంది? ఇలా చిన్న ఎదురుంటాడు, ఎదురుగా ఉండేది. కానీ అక్కడి నుంచి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? బిల్డింగ్ తీసుకొచ్చాడు. పిల్లలకి ఏమి ఇచ్చాడు? ఆస్తి వచ్చాడు. కానీ ఏమి ఇచ్చాడు? చదువు ఇచ్చాడు. చూడండి, రమ్యకి IIIT వచ్చాడు. ఆ సామాన్య సంఖ్య దేవుడు ఎందుకు దీవించాడు? వాళ్ళకి ఏమీ లేకపోవచ్చు, కానీ చదువుకు మించింది ఏది? ఆస్తి ఉండొచ్చు, చదువు ఉండదా? అందుకే ఒక సామెత ఉంది, పండిత పుత్ర పరమసుంట అన్నారు. అంటే పండిత పుత్ర, పండితుడు, చదువుచిన పిల్లలు చదువుతారంట. చాలా మంది అన్నవాడు, మా అమ్మ టీచర్ నన్ను అన్నవాడు, మా అమ్మ కూడా అన్నది పండిత పుత్ర పరమసుంట అన్నాడు. నా పేరు విద్యాసాగర్, మా పెద్దమ్మ టీచర్. చిన్నప్పుడు మా అమ్మని అడిగిందంట, ఏం పెట్టావు నీ కొడుకు పేరు? విద్యాసాగర్. చిచి ఆ పేరు చదువు. ఎందుకని? మా పెద్ద కొడుకు పేరు కూడా విద్యాసాగరే, ఆయన్ని చదువుతాడు. కానీ చదువులను ఎవరు ప్రేమించారు? కానీ ఒకడే ప్రేమించాడు, యేసయ్య. యేసయ్య నమ్మిన తర్వాత నా బ్రతుకు మారింది, నాకు చదువు వచ్చింది, నా రైటింగ్ మారింది. దేవుడు అవన్నీ సహాయం చేశాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, యేసు క్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు. ఆయన ద్వారా పాప క్షమాపణ ఉంది. అలాగే కుటుంబాలను కూడా దేవుడు చేసాడు, బాగు చేసేటువంటి వాడు. పాడైపోయిన కుటుంబాన్ని బాగు చేస్తాడు ఆయన, చెడిపోయేదాన్ని బాగు చేస్తాడు, ఏంటి పాడైపోయింది పతమైందాన్ని దేవుడు బాగు చేస్తాడు. కాబట్టి నా ప్రియమైన సోదరి రాత్రి కాల సమయంలో మీరు ఎంత పాడైపోయినప్పుడు కూడా యేసయ్య దగ్గరికి వస్తే యేసు ప్రభువు మీ కుటుంబాలు ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఎందుకు బాగు చేస్తాడు? ఇప్పుడు సెల్ ఫోన్ పాడయ్యింది, వాచ్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఆ సెల్ ఫోన్ పాడైపోయిందండి, వాచ్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి సార్ బాగు చేయండి అని అనుకోండి, ఎవరు పిచ్చోడు అంటారు. ఎందుకని? సెల్ ఫోన్ పాడైపోతే ఎక్కడ పంపుతుంది? సెల్ ఫోన్ తయారు చేసిన దగ్గర పంపించాలి. వాచ్ పాడైపోతే ఎక్కడ పంపించాలి? వాచ్ ఎక్కడ పంపించారా? వాచ్ చేసిన దగ్గర పంపించాలి. ఫ్రిడ్జ్ పాడైపోతే ఏమండి? ఫ్రిడ్జ్ బాగు చేసిన వాళ్ళ దగ్గరికి పంపించాలి. మన బట్టలు పాడైపోతే, బట్టలు చిరిగిపోయాయి అనుకోండి, ఆ తీసుకెళ్ళి మనము ఎక్కడికి ఇప్పుడు కరెంట్ పని చేసే దగ్గరికి వెళ్ళి
కానీ ఎక్కడ తీసుకెళ్తాం? సూపర్ చెప్తారు. ఏం పేరు నీ పేరు? గౌతమ్. అలాగే బైబిల్ చదువు. దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. నేను దేవుడు దీవిస్తాడు. ఏ సైడ్ బాగా నమ్ముకో, గమనించు. అయితే ఇప్పుడు మనుషుడు పాడైపోయాడు. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తారండి? అది నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తైనటువంటి దేవుడి యొద్దకు ఎక్కడికైనా పాల్పడ్డ మానవుడు దానం చేసిన ఎక్కడికి వెళ్ళినా ప్రపంచం ఎక్కడికి తిప్పినా మానవుడు బాగుపడ్డు. కానీ మనము చేసిన సృష్టికర్తలు దేవుడి దగ్గరికి వెళ్తేనే పాడైపోయిన దాన్ని ఏం చేస్తాడు? దేవుడు బాగు చేస్తాడు. అలాగే నన్ను బాగు చేశాడు, వేసి మిమ్మల్ని బాగు చేశాడు. కాబట్టి మన పిల్లలు కూడా బాగు చేశాడు. ఇంకో మాట ఉపయోగిస్తాడు. నాకు మా పిల్లవాడు ఒకడే కొడుకు. నాకు అటు మన భారతదేశంలో ఉన్న చదువు సర్వీసులు స్టేట్ సిలబస్ అంటారు, సెంట్రల్ సిలబస్ అంటారు, ఐసిఎస్సి సిలబస్ అంటారు. 3 వాడు ఇక్కడ చిన్నప్పుడు స్టేట్ సిలబస్ వేశారు. 1, 2 దానికి ఒకే దానికి 1వ తరగతి స్టేట్ సిలబస్ వేశాడు. ఇది ఇక్కడ కాదని చెప్పి హైదరాబాద్ వేశాడు. అదేంటి సెంట్రల్ సిలబస్. 10th వరకు 8th క్లాస్ వరకు కూడా 7th క్లాస్ వరకు సెంట్రల్ సిలబస్. నాకు తెలియక ఆయన వైద్యం తీసుకెళ్ళి ఐసిఎస్ లో పడేశాడు. ఈ సెంట్రల్ సిలబస్ వేరు, ఐసిఎస్ సిలబస్ వేరు. ఈ సిలబస్ పిచ్చెక్కిపోతుండేదానికి. ఈ సెంట్రల్ సిలబస్ లో 80% మార్కులు వచ్చాయి. ఈ ఐసిఎస్ లో పడైతే 40,000, 30,000 వస్తున్నాయి. ఆ నేషనల్ పిలిచి సార్ ఇదేం పనికిరాడు, తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్ వేయండి అన్నారు. దుంపల బడి వేయండి. గవర్నమెంట్ స్కూల్ వేస్తే ఏదో కరోనా టైం మీద ప్యాస్ అయిపోతాడండి. కరోనా సెలవు ప్యాస్ అయిపోతుంది ఖర్చు లేకుండా. నాకు చాలా సిగ్గు ఉండేది. ఈడనోడు డాడీ అక్కడ మా హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ వయసు నన్ను నేనేమో సర్వపోతున్నాను. అక్కడ 80 మార్కులు 90 మార్కులు వచ్చేవి. నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసేవాళ్ళు. నేను నేషనల్ దానం పెట్టేవాడు. సార్ ఫంక్షన్ సార్ కలదించుకునేవాడిని. ప్రతి నెల చెప్పడమే ఇంగ్లీష్ పోయి ఇటు చదువులా, ఇంగ్లీష్ పోయి ఇటు చదువులా. నేను చెప్పాను సార్ ఎంత పని చేసాను చెప్పి ప్రార్థన చేశాను. దేవా నాకు మాడు బతుకు బాగు చేయను దేవా, నేను బుద్ధిహీనంగా చేశాను దేవా, ఆ యువతి నాశనం అయిపోతుంది దేవా, దయచేసి నువ్వే చేతులు వాడితే. 10th క్లాస్ రాశాడు, 79 పాయింట్ వచ్చింది. అదేంటి ఐసిఎస్ సిలబస్ 79% రాసేపోతే ఆ ప్రిన్సిపల్ అడిగారు, సార్ ఎలా పాస్ అయ్యండి, మరి స్టేట్ సిలబస్ లో ర్యాంక్ ఎంత అయిందంటే ఆ మాస్టర్ చెప్పిన మాటగా 95% పాస్ అయ్యండి. అంటే 10% 9.5 తో పాస్ అయ్యారు. తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ చేశారు, ఇంటర్మీడియట్ పాస్ అయిపోయారు. తర్వాత అది సరదాకి రాశారు, సరదాకి ఎంసెట్ రాశారు. సరదాకి ఎంసెట్ అయితే 39,000 వచ్చింది. 39,000 అయితే అది పెట్టాం. 100 కాలేజీలో పెడితే హైదరాబాద్లోనే టాప్ 10, అంటే హైదరాబాద్ కాలేజీలో 10 కాలేజీలు టాప్ 10 అంటారు. అందులో ఒక కాలేజీ వచ్చేసి ఒక దగ్గర వాకింగ్ చెప్పడానికి వెళ్తే ఒకరు అడిగారు. అప్పుడే ఒక దగ్గర చదువుతుంటే అది ఇంజనీర్ చదువుతున్నాడు. అందుకే మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు ఏంటంటే పలానా ఎంబీఎస్ఆర్లో చదువుతున్నాడు అంటే ఎవరైనా తెలుసా, ఎన్ని లక్షలు పెట్టుకున్నారు సార్ అన్నాడు. సీటు ₹1 పెట్టలేదు. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, మన కుటుంబాన్ని మన పిల్లలు తెలియజేసాడు, నమ్మించేది ఆయన తప్పు చెప్తాం. నిజమైన దేవుడు ఎవరికి దూరం ఉండేవాడు కాదు. ఆ యేసుక్రీస్తు కూడా విశ్వసిస్తే మనల్ని మన కుటుంబ దేవుడు దీవిస్తాడు. అలాగే దీవించినట్లుగా ప్రభు సహాయం చేయదు కాక. ఈ వాక్యం విన్న నా ప్రియమైన సోదరులారా, ఎక్కడున్నా యేసుని విశ్వాసం ఉంచండి. అప్పుడు నీవు ఇంటి వారు రక్షించబడతారు. మీరందరూ దేవుడు దీవిస్తారు. సిద్ధి గారి కుటుంబం కూడా దేవుడు దీవించాడు. ప్రార్థిస్తూ మోకరించండి.
మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువా నామమును బట్టి వందనాలు. ఈ రాత్రి దేవా ఈ స్థలంలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చి మీ శక్తి గల మాటలు దేవా మీరు నిజమైన దేవుడు అనియు, రక్తము కాచి చనిపోయి తిరిగి లేచిన దేవుడు అనియు, దేవా సజీవుడైన దేవుడు అని ప్రభా ఈ శబ్దకరణం ద్వారా దేవా ప్రకటించబడింది. వాక్యం మీది, ప్రజలు మీ వారు ప్రభువా. కాబట్టి ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వారితో మీరు మాట్లాడండి, వారిని మీరు రక్షించండి. రాబో దినాల్లో దేవా ఫలములు చూసేట్టుగా సహాయం చేయండి. సోదరు సిద్ధి గారి కొరకై ప్రార్థిస్తున్నాము, సోదరు రామణం కొరకై ప్రార్థిస్తున్నాము, దేవవసంత కుటుంబము సంధ్య రమ్య శైలేష్ కొరకై ప్రార్థిస్తున్నాము. దీవించండి. కొంతమంది సహోదరులు వచ్చారు, వారిని కూడా మీరు కుటుంబాలు ఆస్వాదించారు. దేవుని ఉన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా సహాయం చేయండి, శత్రువు ఎత్తుకోకుండా సహాయం చేయండి. కన్నీటితో వెళ్తే సంతోషంతో ప్రాంతానికి వస్తున్నారు. కాబట్టి మితముగా మీ వాక్యాన్ని అందించాం. ఆ వాక్యము శక్తి గల వాక్యం కనుక కొన్ని ఆత్మలైన యేసయ్యా మిమ్మల్ని ఎవరికైనా సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసం సంతోష సమాధానం చేరవచ్చిన మనకును ఈ మైక్ శబ్దం ఎవరైతే వింటున్నారో, వాక్యాన్ని ఎవరైతే విన్నారో, ఈ పేరాయగూడము పైకాలం మోడకాలం వాళ్ళందరూ కూడా దేవుని ఆస్వాదించి దీవించును గాక. యమందు నీకు కలవాన్నియు చనిపోవు సమయాన వెంటారావు. యమందు నీకు కలవాన్నియు చనిపోవు సమయాన వెంటారావు. చనిపోయినను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమున. చనిపోయినను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమున. చూడుమో ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై పిలుచుండెను. గొప్ప రక్షణనివ్వ యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ ప్రైజ్. తొందరగా తినేస్తే మాథ్యూ వచ్చాడు.